హలో. చెప్పండి సార్. అదే పంపించాము చూసుకోండి మేడం రిసిప్ట్. ఓకే అండి. ఎందుకంటే క్లారిటీ ఉండాలి కదా మేడం. ఆ! మీకైనా మాకైనా అందుకని. ఓకే అండి. సరే అండి, ఎక్కడి వరకు వచ్చాం? ట్రూత్ టేబుల్ చెప్పారండి. ట్రూత్ టేబుల్ చెప్పాను, అంటే ఆపరేటర్స్ చెప్పాను మేడం అంతేగా. హ్మ్. సో దాంట్లో మనకు వచ్చేసరికి అర్థమెటిక్ ఆపరేటర్స్, తర్వాత బిట్ వైస్ రిలేషనల్. ఆపరేటర్స్. మేడం నేను ఎన్ని పేజెస్ అయినాయి మేడం? పేజెసా? ఎన్న అండి, రాసుకున్నారు కదా. నాకైతే 2 పేజెస్ అయినాయండి. సరే మేడం, హ్మ్. నెక్స్ట్ వేరే టాపిక్ వెళ్దామండి. ఆపరేటర్స్ మళ్ళీ వస్తే అప్పుడు మాట్లాడదాం. ఓకే. కంట్రోల్ స్టేట్మెంట్స్ ఓకే. ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. Control statements are decision making statements. ఓకే. Decision making statement. మేడం ఓకేనా? ఓకే సార్. ఆ, ఇక్కడ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూద్దాం. హ్మ్. ఓకేనా? కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూద్దాము. అంటే ఇప్పటి వరకు మీరు ఎక్కడ కంట్రోల్ చేశారా మేడం? స్టేట్మెంట్ లేదు. స్టేట్మెంట్స్ ఎక్కడ ఆగిపోమని ఎక్కడ కంట్రోల్ చేయలేదు కదా మేడం. లేదు. కండిషన్ ట్రూ అయితే మనకి ఈ స్టేట్మెంట్స్ కంట్రోల్ కండిషన్ పెడతాం అన్నమాట. ఆ ఓకే. కండిషన్ ప్రకారం ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వవు. సో ఓకే. వాటిని ఏమంటారంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాం. సో ఇది వచ్చేసరికి మనకి సిగ్నల్ తీసుకున్నాం అండి ఇలా. హ్మ్. సపోజ్ ఇదేనండి. సో ఇక్కడ సపోజ్ నేను గ్రీన్ కలర్ సిగ్నల్ ఇస్తాను. ఏం హ్మ్. చేస్తారు అప్పుడు? ఓకేనా? హ్మ్. గ్రీన్ కలర్ ఉంది, అప్పుడు ఏం చేస్తారు మేడం? వెళ్తాడు, అంతేగా మేడం. హ్మ్. అలా కాకుండా రెడ్ కలర్ వేసాం మేడం, అయిపోతాం, స్టాప్. అంతే కదా. ఆగిపోతుంది. అలా కాకుండా ఆరెంజ్ కలర్ ఒకటి ఉంటుంది చూసారు, హ్మ్. రెడీ టు మూవ్ అంటాం. అంటే ఏంటంటే ఇక్కడ సిగ్నల్ అనే కండిషన్ బట్టి మనం మూవ్ హ్మ్. అవుతూ ఉంటాం. అంటే కండిషన్ బట్టి అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి. సో హ్మ్. అలాగే మనకి జావాలో కూడా ఈ కండిషన్ ట్రూ అయితే ఆ బ్లాక్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఓకే. లేకపోతే ఎండ్ ఆఫ్ ది బ్లాక్ అయిపోతుంది. అలాంటి వాటిని ఏమంటామండి? కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకే. అంటే కండిషన్ ప్రకారం స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, అర్థమేనండి. ఆ! సో ఇవి అర్థం. రకాలు ఉంటాయండి హ్మ్. కంట్రోల్ స్టేట్మెంట్స్. సింపుల్ కండిషన్ బేస్డ్ అని ఉంటుంది. సెకండ్ వన్ అంటే ఇటరేటివ్ ఆర్ లూప్స్ అని ఉంటాయి. ఓకే. మీరు కూడా వినే ఉంటారు, ఫర్, వైల్, డూ అవును. వైల్ అని వస్తాయి. దీనిలో నెక్స్ట్ వచ్చేసి జంప్డ్ స్టేట్మెంట్స్ అంటారు, హ్మ్. అర్థమేనండి. అర్థమైంది. సో వీటిని ఏమంటారు? కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు. సో హ్మ్. వీటిలో పోటీ ఇఫ్ ఎల్స్ అన్నీ వస్తాయి, అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, ఓకే. సో రాసుకోనండి. ఆ! ద బ్లాక్ ఆర్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ద బ్లాక్, బిఎల్ఓసికి బ్లాక్, ఆర్, ఓఆర్ఆర్, group of statements executed based on based on condition. The block or group ఓకే. of statements executed based on condition. ఓకేనా?
ఓకే. ఏమంటారు కంట్రోల్ స్టేట్మెంట్స్ అండి. నెక్స్ట్ పాయింట్, హ్మ్. దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ త్రీ టైప్స్. These are classified into three types in Java. They are first one హ్మ్. simple condition based, simple. Next and iterative or loops, iterative or loops on. ఓకే. Third one jumped state. హ్మ్. Third one jumped state. ఓకే. Simple condition based reading medical. హ్మ్. Simple condition based. The block or group of statements. The block or group of statements executed. The block or group of statements. Condition spelling diagram. Statements. ఓకే. The blocker group of statements executed based on normal condition. Normal condition. First దాండి if అండి. హ్మ్. If కండిషన్. సరే ఒకసారి చూడండి మేడం. ఎప్పుడు ఇఫ్ కండిషన్ వాడతారు మేడం మీరు జనరల్గా? ఇఫ్ అని ఏదైనా సెంటెన్స్ యూజ్ చేసి. ఇఫ్ కండిషన్ అండి మనకు ఓన్లీ ట్రూ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలండి. అంటే కండిషన్ ట్రూ అయితే హ్మ్. స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేకపోతే ఎండ్ ఆఫ్ ది బ్లాక్ అయిపోవాలండి. ఓకేనా? హ్మ్. సో ఓకే. దాన్ని ఎలా చేస్తామంటే చూడండి, ఒక నెంబర్ని ఈవెన్ నెంబర్ అని చెప్పాలండి. హ్మ్. ఒక నెంబర్ని ఈవెన్ నెంబర్ అని చెప్పాలి. ఓకేనా మేడం? ఓకే. సో ఎలా చెప్తామండి ఈవెన్ నెంబర్ అని? ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ కదండి. టూతో మాడ్యులస్ చేస్తే హ్మ్. రిమైండర్ 0 రావాలండి. ఓకే. టూ మల్టిపుల్సే కదండి. టూ టూస్ ఆహా! 4 అనేది ఉందండి ఇక్కడ సపోజ్. హ్మ్. ఈ 4ని ఈవెన్ నెంబర్ అని ఎలా చెప్తామండి? 2తో 2 డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి. రిమైండర్ ఆపరేటర్ మాడ్యులస్ ఆపరేటర్ అన్నమాట. ఓకే. సో అది ఎలాగో చూడండి, ఒక ప్రోగ్రామ్ ద్వారా వెళ్దాం. ఒక హ్మ్. అర్థమవుతుంది. మేడం ఒక నెంబర్ అంటే ఒక వేరియబుల్ సరిపోద్దిగా. ఆ! కీబోర్డ్ ద్వారా తీసుకోవాలంటే ఏం చేయాలండి? కీబోర్డ్ ద్వారా. నేను ఎన్ వాల్యూ కీబోర్డ్ ద్వారా వాల్యూ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే. అప్పుడు ఏం చేయాలండి? తెలీదు. మేడం నిన్నే చెప్పా, తెలియదు అనకూడదు. స్కానర్ అనే క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆ! ఆ! మీరు తెలియదు అన్నారంటే మీరు చేయట్లేదని అర్థం. ఆ? మర్చిపోయాను. సిస్టమ్ డాట్ ఇన్ అండి. ఓకేనా? ఓకే. ఇదేనా? ఆ! కీబోర్డ్ ద్వారా వాల్యూ తీసుకోవాలంటే మనం స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఓకే. దీనిపైన ఏం చేయాలండి? దానికి ఇంపోర్ట్ చేసుకోవాలండి. హ్మ్. జావా డాట్ యూటిల్ డాట్ యూటిల్ డాట్స్. స్టార్. ఎందుకంటే ఈ స్కానర్ అనే క్లాసు యూటిల్ అనే ప్యాకేజ్లో ఉంటుంది. హ్మ్. అర్థమైందా మేడం? అర్థమైంది. ఆ.
ఎంటర్ ఎన్ వాల్యూ. ఇప్పుడు ఏం చేయాలి మేడం? ఎన్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్ ఇంట్ అండి. నెక్స్ట్ అంటే స్ట్రింగ్ అని చెప్పాం కదా. నెక్స్ట్ చెప్పండి. ఇంట్ అంటే ఇది అయిపోయింది. బాగా ఈక్వల్ వాడలేదు. ఓకేనండి. సో ఇప్పుడు ఎన్ వాల్యూ నేనేం చెప్పాలండి? రిమైండర్ అంటే మాడ్యులస్ ఆపరేటర్ వాడాలి. సో కాబట్టి బ్లాక్లోకి వెళ్ళి సిస్టమ్ డాట్ ఎన్ ప్లస్ ఈజ్ యాన్ ఈవెన్ నెంబర్ అని చెప్పాలండి. కండిషన్ ట్రూ అయితే మేడం, ఫాల్స్ గురించి మనకు అనవసరం ఉంది. ఎందుకని ఓన్లీ ట్రూ స్టేట్మెంట్ మనకి ఇది వస్తుంది. సో ఒకసారి సేవ్ చేసి చూపిస్తుంది. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తుంది. జావాసి మరి ఇక్కడ ఎర్రర్ వచ్చింది చూసారా? కారణం ఏంటండి? ఇఫ్ యూస్ చేసాం రిపీట్ చేస్తే మేడం కాదండి. ఇక్కడ కారణం ఏంటంటే ఈక్వల్కి డబుల్ ఈక్వల్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి మేడం. ఓకే. కావాలనే ఎర్రర్ రాశాను మేడం నేను. మీరు అని ఐడెంటిఫై చేస్తారా? మాకు తెలియదు కదండి. అందుకేనండి, అందుకే చెప్తున్నాను ఎర్రర్. సో ఈక్వల్ అంటే నథింగ్ బట్ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాం. అంటే ఎక్స్లోకి 10 వాల్యూ స్టోరేజ్ అయింది మేడం. ఓకేనా? ఓకే. అలా కాకుండా ఎస్ డబ్ల్యూ ఈక్వల్ 10 అన్నాం. ఎక్స్ వాల్యూ 10 అయితే అని మీనింగ్ అనమాట. అంటే కండిషన్. ఓకే. కండిషన్ ఇచ్చినప్పుడు డబుల్ ఈక్వల్ వాడాలండి. ఓకే. ఒకవేళ 10 అయితే అంతేనా? అంటే ఏంటంటే లెఫ్ట్ వైడ్ వాల్యూ రైట్ సైడ్ వాల్యూ కంపారిజన్ చేస్తుంది మేడం. ఓకే. కండిషన్ అందుకే కదా మేడం వాడేది. అంతేగాని జీరో స్టోరేజ్ అవుతుందా? లేదు. సో కాబట్టి కండిషన్ టైంలో కంపల్సరీగా మీరు ఏం చేయాలి? డబుల్ ఈక్వల్ టు వాడాలి. సింగిల్ ఈక్వల్ అండి. అర్థమైందా? అందుకే మీకు ఎర్రర్ వచ్చింది మేడం ఇక్కడ. ఓకే. ఎంటర్ ఎన్ వాల్యూ అండి 4 ఇచ్చాను మేడం. 4 అని ఎవరి నెంబర్ ఉందా మేడం? అలా కానీ 5 ఇచ్చానండి. ఏమైనా ఎగ్జిక్యూట్ అయిందా? అవ్వలేదు. అంటే ఏంటి ఇక్కడ 1 ఓన్లీ ఈవెన్ ఒకటే ఇచ్చారు. ఓన్లీ ట్రూ స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫాల్స్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు మేడం. ఇది కాన్సెప్ట్ అండి. ఇఫ్ ఎప్పుడు వాడతాం? ఓన్లీ ట్రూ స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలనుకున్నప్పుడు మనం ఈ కండిషన్ వాడతాం. ఓకే. అర్థమైందండి? అర్థమైంది. డౌట్ ఏమైనా ఉందా? లేదండి, అర్థమైంది. సో రాసుకుందామండి. ఇఫ్లో రాసుకున్నాను. whenever condition is true, condition is true, then if block statements are executed. Then if block statements are executed. Okay. Otherwise, end of the block.
బ్లాక్. ఓకేనండి. ఇఫ్ కండిషన్ సింటాక్స్ అని రాసుకోండి. ఓకే. సింటాక్స్ అంటే ఇలా రాయాలని అర్థం. సింటాక్స్ అనేది పెట్టుకొని కింద ఇది రాసుకోండి. కండిషన్ స్టేట్మెంట్స్ టిఏఎక్స్ టిఏఎక్స్ అని ఉంటుంది. టిఏఎక్స్ ఇప్పుడు బ్రాకెట్లో కండిషన్ సర్వీస్ ఓకే స్టేట్మెంట్స్ సెమీకోలన్. ఓకేనండి. ఎగ్జాంపుల్ రాసుకోండి. ఈ ఎగ్జాంపుల్ లెటర్ రైమ్ స్మాల్ క్యాపిటల్ లెటర్ రైమ్ అదే అలవాటు అయిపోయింది టైపింగ్. స్ట్రింగ్లోనే సిస్టంలో స్కానర్ క్లాస్ కాబట్టి క్యాపిటల్ లెటర్ మేడం. క్లాసు మాత్రమే క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. ఓకే సార్. అయిపోయిందా మేడం? అయిపోయింది. మరి ఇక్కడ డబుల్ ఈక్వల్ని ఏమంటారు మేడం? తెలీదు. మూడో ఆపరేటర్ చదవరు ఒకసారి. ఏంటండి? ఆపరేటర్లో మూడోది మేడం. రిలేషనల్ ఆపరేటర్. అవునండి అదే అండి. హలో, అది అమౌంట్ పే చేశాను జూమ్. సరే సరే మేడం. వీటిని రిలేషనల్ ఆపరేటర్ అంటారు మేడం. మళ్ళీ మాట్లాడతాను. ఓకే. నెక్స్ట్ అండి సెకండ్ వన్ ఇఫ్ ఎల్స్ రాసుకోండి మేడం. సెకండ్ వన్ ఇఫ్ ఎల్స్. సెకండ్ వన్ ఏంటండి? Else.
ఓకేనా మేడం? ఉమ్, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఉమ్, ట్రూ స్టేట్మెంట్స్ ప్రింట్ అవ్వాలి, ఫాల్స్ ఉమ్. స్టేట్మెంట్స్ ట్రూ ప్రింట్ ఆర్ అవ్వాలి. ఫాల్స్ రెండు యూస్ చేయాలి. కండిషన్ ట్రూ అయితే ఇఫ్లోకి వెళ్తాయి మేడం, ఎల్స్ ఫాల్స్ అయితే అయితే ఫాల్స్. ఎల్స్లోకి వెళ్తాయి మేడం. ఓకేనా? ఉమ్, సో కాబట్టి అంతే మేడం, దీనికి ఎల్స్ తగిలిస్తే సరిపోతుంది మేడం. ఓకే. ఎందుకంటే పైన ఆటోమేటిక్గా ట్రూ కదండి, ఉమ్, ఇంకా దాని ఆపోజిట్ ఎల్స్ ఏమవుతుందండి? ఫాల్స్. ఫాల్స్. ఫాల్స్ అయితే దీంట్లోకి వచ్చాయి. అవుట్. ఈ కండిషన్ ఏం రాయవసరం లేదు. ఉమ్, ఇదండి, సార్ చూద్దాం. హా, 5 ఈజ్ అన్ ఆడ్, ఉమ్, 8 ఇచ్చానండి. ఓకే. ఓకేనా? ట్రూ ఫాల్స్ ఉమ్, అంటే కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్లోకి వెళ్తుంది, ఫాల్స్ ఉమ్, అయితే కింద బ్లాక్లోకి వెళ్తుంది. ఓకే. ఇదండి, రెండిట్లో ఏదైనా ట్రూ ఆర్ ఫాల్స్. ఉమ్, ఓకేనా మేడం? ఓకే అండి, అర్థమైంది. రాసుకుందాం. ఉమ్, ఇఫ్ ఎల్స్ సెట్టింగ్ పెట్టుకోండి. వెన్ ఎవర్ ఉమ్, కండిషన్ ఇస్ ట్రూ, whenever condition is true, then ఉమ్, if block statements are executed, if block BLOC statements are executed, if block statements are executed, otherwise else block statements are executed, else ls block statements are executed. Syntax హా, రాసుకోండి, syntax. ఓకే. సరే, if condition statements ఉమ్, else else statements అండి. ఎగ్జాంపుల్ రాసండి మేడం, అయిపోయింది. రాసుకుంటున్నాను. నేను చెప్పేటప్పుడు చాలా సింపుల్గా చెబుతాను మేడం, ఉమ్, హెవీ ప్రాబ్లమ్స్ అయితే ఇస్తాను. ఓకే. ఇప్పుడు రాబోతున్నాయి, అందుకే చెప్తాను. మళ్ళీ ఏ సార్ మీరు అని చిన్నవి చెప్పారు, మాకు పెద్ద ఇచ్చారు ఉమ్, మీకోసం ఆలోచించాలి కదా. అవును. సో అది అందుకని చెప్తున్నాం మేడం.
ఓకే అండి. అయిపోయింది. ఇప్పుడేనా అయిపోయింది సార్. నెక్స్ట్ అండి రిలేషన్ ఆపరేటర్స్. ఓకే. రిలేషనల్ ఆపరేటర్స్. అడ్రస్ రాసుకోండి. ద ఆపరేటర్స్ which are used to check the relation between check the relation between operands. The operators which are used to check the relation between operands. Operands. Example: double equal, less than equal, less than equal, greater than. మళ్ళీ రాసుకోవాలి. greater than equal to, not equal, double equal. ఊరికే పెట్టారు. ఇవన్నీ కూడా రిలేషనల్ ఆపరేటర్ కింద వస్తాయి. ఓకే. ప్రోగ్రామ్స్ 3 ఇస్తాను, ట్రై చేసుకోండి. రైట్ ఏ ప్రోగ్రామ్. Write a program to print a biggest number between two numbers. Between two numbers. ఓకే. Next second program రాసుకున్నాను. Write a program to check whether given person name is manager or not. Name manager or not. Manager or not. Next one. Write a program ఓకేనా? ఏం చేద్దాం? Write a program to print bank balance after withdrawing from ATM. After withdrawing from ATM. If suppose withdrawal amount is more than balance,
టు ప్రింట్ ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్. ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్. మేడం ఏమైనా అర్థమైందా? మోర్ దాన్ బ్యాలెన్స్ తర్వాత ఏంటండి? టు ప్రింట్ ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్. ఓకే. ఏమైనా అర్థమైందా అడుగుతున్నా మేడం. బ్యాంక్ బ్యాలెన్స్ ఆఫ్టర్ విత్డ్రా. అంటే సపోజ్ నా దగ్గర 10,000 ఉన్నాయి మేడం. పొరపాటున మీరు 11,000 కొట్టారు ఏటీఎంకి వెళ్ళి. వస్తాయా? రావు. మరి అప్పుడు ఏం చేయాలి? ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని ప్రింట్ చేయాలి. సపోజ్ నేను 7,000 కావాలన్నా, బ్యాలెన్స్ 3,000 అని ప్రింట్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం అది. ఏంటి చేయగలరా? లేదు, చెప్పండి ఒకసారి. చెప్పాల్సిందేనా మేడం? ముందు ట్రై చేయండి, రాకపోతే రేపు చెప్తాను మేడం. ఓకే అండి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ అండి. థర్డ్ ఇఫ్ ఎల్స్ అర్థమైంది కదా. ఇఫ్ ఎల్స్ ఇఫ్ అండి. ఇఫ్ ఎల్స్ ఇఫ్ అండి. మేడం సింగిల్ కండిషన్ ఉన్నప్పుడు ఇఫ్ కండిషన్ వాడాం. 2 కండిషన్ చెక్ చేయాలంటే ఇఫ్ ఎల్స్ వాడాం. మోర్ దాన్ 2 కండిషన్స్ ఉంటాయి, ఇఫ్ ఎల్స్ ఇఫ్ వాడాలి. ఓకే. ఎలా చూద్దాం చూడండి. స్టూడెంట్ గ్రేడ్ ప్రోగ్రామ్ ఉంటుంది తెలుసు కదా. 180 మధ్య యావరేజ్ ఉంటే గ్రేడ్ ఏ అని ప్రింట్ చేయాలి మేడం. అర్థమవుతుందండి, కంగారు పడద్దు. స్లోగా వెళ్ళిపోతున్నాం అండి ప్రోగ్రామింగ్లో. అర్థమైందా? అర్థం అవుతుంది. ఫెయిల్ అండి. ఇక్కడ ఎన్ని కండిషన్ చెక్ చేయాలండి? ఇక్కడ 4. ఏంటి మేడం? ఏ బిసి ఫెయిల్ కూడా. ఇక్కడ ఇఫ్ వాడితే 4 టైమ్స్ వాడాలండి. ఇదండి ఇఫ్ ఎల్స్ వాడితే 2 సార్లు వాడాలండి. ఓకే. అది ఇఫ్ ఎల్స్ ఇఫ్ వాడితే ఒకసారి సరిపోతుంది. ఎలాగో చూద్దాం చూడండి ఒకసారి. గ్రేడ్ అని తీసుకున్నానండి మేడం. 3 సబ్జెక్ట్ మార్క్స్ తీసుకుంటున్నా. అంటే మీరు ఫ్లోట్ లైన్ తీసుకోవచ్చు, నేను యావరేజ్ కనుక్కోవడానికి ఇలా తీసుకున్నానండి. అర్థమైందండి ఇక్కడ వరకు? అర్థమైందండి ఇక్కడ వరకు. మూడు సబ్జెక్ట్ మార్క్స్ తీసుకున్నానండి. ఓకే. M1, M2, యావరేజ్ కనుక్కోవడానికి యావరేజ్ అనే దాన్ని వేరియబుల్ తీసుకున్నాను. అది జాగ్రత్త చూడండి. మూడు సబ్జెక్ట్ మార్క్స్ నేను రీడ్ చేస్తున్నాను కీబోర్డ్ ద్వారా. యావరేజ్ ఈక్వల్ టు M1 ప్లస్ M2 ప్లస్ M3 బై 3 అండి. బై 3 టోటల్ మార్క్స్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. అయితే మనకి ఏమవుతుందండి వస్తాయి. సో ఇప్పుడు ఏం చేయాలండి? నేను ఇక్కడ యావరేజ్
యావరేజ్ హైయెస్ట్ 100 కదండి. దీని మీనింగ్ ఏంటంటే 80 యావరేజ్ కన్నా అంటే ఎక్కువ, 100 కన్నా తక్కువ. 80 కంటే ఎక్కువ అండి. హ్మ్. అప్పుడు ఏం చెప్పాలి మేడం సింపుల్గా? గ్రేడ్ ఏ అని చెప్పాలండి. ఇక్కడ ఎల్సిఫ్ అండి సార్ హ్మ్. 80, 60 గ్రేడ్ బి మేడం. హ్మ్. మళ్ళీ ఎల్సిఫ్ అండి. సిక్స్టీ 35 గ్రేడ్ సి మేడం. హ్మ్. లేకపోతే ఏంటి మేడం? ఎల్స్ ఫెయిల్. వచ్చేసారా సార్? లోపలికి వచ్చేసారా? ఫెయిల్ అండి. ఓకేనా మేడం? హ్మ్. గ్రేడ్ డాట్ జావా ఓకే. ఆయిల్ ఫైల్స్ అండి. సేవ్ అండి. రావాల్సి మరి 80 ప్లస్ 90 అండి. 170 240 240 బై 3 అండి. వాళ్ళకంటే 80. 80. హలో ఐడియా స్ట్రీట్ ఉంది కదండి అక్కడ మేడం రాసుకుంటారా కొంచెం? ఎగ్జాంపుల్ చెప్పేసారా సార్? డిఫరెన్స్ ఏముందమ్మా అది వచ్చేసింది మళ్ళీ చెబుతాను ఏముంది. సో రాసుకోనండి. వెన్ అవర్ కండిషనిస్ట్ హ్మ్. then related if block statements are executed. If block if statements are executed. ఓకే. Otherwise and else block statements are executed. Else block statements are executed. Syntax and హ్మ్. one hour complete.
చేస్తే మాకు 40 ఎంబీబీఎస్ ఉంది కదా. మాకు ఒకసారి 30 వస్తుంది, 9 వస్తుంది. అది కూడా చేస్తున్నాం అని చెప్పారు. మళ్ళీ ఓటీపీ తీసుకొని వెళ్ళిపోయారు అంతే. వచ్చి బాగా అప్ అండ్ డౌన్ అవుతుంది. మాకు ఇబ్బంది అయిపోతుందండి. ఇప్పుడు లైట్ వస్తుంది, అప్ అండ్ డౌన్ అవుతుంది మాకు క్లాసులు జరిగేటప్పుడు. ఎలా ఉందంటే అన్నది స్వామి, ఇప్పుడు ఒక సిస్టమ్ లో 40 వస్తాయి, ఇంకో 1 మినిట్ లో నెక్స్ట్ సిస్టమ్ 5 పడిపోతుంది. బాగా పండు. మేడం కానీ రాసుకున్నాను సింటాక్స్ రాసుకుంటాను. కండిషన్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అయిపోయింది. కండిషన్ 40 వస్తే నెక్స్ట్ ఏదో ఒకసారి 5 మనం మరి దానికి అయితే 3, 4 దాంట్లో 40 వచ్చింది, ఇంకో సిస్టంలో 30 వచ్చింది. సేమ్ మనకు వాడే సేమ్ అయిపోయారు. మాకు రోజు కంప్లైంట్ సార్ స్వామి స్టూడెంట్స్ ఆ రూమ్లో పడిపోయి నాకు రావట్లేదు అంటారు. మీరు రాశారా? రాశానండి. సో ఎగ్జాంపుల్ మీరు ఫోటోస్ తీసుకోండి మేడం. ఓకే. అంటే కొంచెం నెట్ ఇష్యూ ఉంది అందుకని సరే తీసుకో. కిందకి వెళ్ళరా కొంచెం. అయిపోయిందా? ఫస్ట్ది అవసరం లేదు. అయిపోయిందా మేడం? అయిపోయిందండి. సరే అండి, మిగతా రేపు కంటిన్యూ చేస్తాను కొంచెం. ఓకే సార్. నీకు ఇక్కడే కదా రాసుకోవచ్చు. అదే సార్ అలా ఉంచండి.